వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి నూతన సిలబస్ని ఇటీవల కండక్ట్ చేసినటువంటి పరీక్షలో భాగంగా మనకు ప్రకటించడం అయితే జరిగింది ఏపీపీఎస్సీ. ఓకేనా? మళ్ళీ మరి సిలబస్ మారుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో గైస్, ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ చేంజ్ కాదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ కాదు. మనకు గత గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఇచ్చారో అదే సిలబస్ మనకు ఇప్పుడు కూడా సో కంటిన్యూ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. మీ ప్రిపరేషన్కి ఎలాంటి మరి గ్యాప్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. సిలబస్ మారుతుందా అని హడావిడిలో మరి ఆ కన్ఫ్యూజన్ అయితే ఉండకూడదు. క్లియర్గా మరైతే చదవండి. మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనే వివరాలు తెలుగులో ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించాలి. మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఓకేనా? ప్రిలిమ్స్ మనకు మెయిన్స్లో పేపర్ 1 పేపర్ 2 అన్నీ కలిపి ఏ విధంగా అయితే ఉంటాయో మనకి ఇక్కడ ప్రిలిమ్స్లో అన్నీ కలిపి ఇక్కడ ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? మరి ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఇండియన్ హిస్టరీ. ఇందులో ప్రాచీన భారతదేశ చరిత్ర, సింధులోయ నాగరికత దగ్గర నుండి హర్షవర్ధనుడి దగ్గర వరకు కూడా మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంటుందండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. దీని నుంచి మనకు 30 మార్కులు అయితే అడగడం అయితే జరుగుతుంది. మధ్యయుగ చరిత్ర కూడా ఇందులో ఉంటుంది. చోళుల పరిపాలనా కాలం నుంచి యూరోపియన్ల రాక వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర 1857 తిరుగుబాటు నుండి మొదలై మరి స్వతంత్రం వరకు కూడా మనకైతే ఈ యొక్క చరిత్ర అనేది ఉంటుంది. ఇదంతా కలిపి మొత్తము 30 మార్కులకు గాను మనకైతే ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్ అని చాలామంది అడుగుతున్నారు. ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో తీసుకోండి, లేదా మనకు చాలా రకాల సయ్యద్ సార్ బుక్ కూడా అందుబాటులో ఉంది, షైన్ ఇండియా బుక్, అది కూడా తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మనము జాగ్రఫీ చూద్దామండి. సాధారణ మరియు భౌగోళిక శాస్త్రం ఉంటుంది ఇందులో మన సౌర వ్యవస్థకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, భూస్వరూపాలు కావచ్చు, వాతావరణం కావచ్చు, సముద్రాలు, ఓకే, నదులు, నీటిపారుదల, నేలలు, సహజ విపత్తు నిర్వహణ వంటివి ఉంటాయి. భారతదేశం మరియు ఏపీ భౌగోళిక శాస్త్రము. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం 2 కలిపి ఇందులో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశం మరియు ఏపీ మానవ భౌగోళిక శాస్త్రము, డెమోగ్రఫీ అండి ఇది. ఓకేనా? సో ఇందులో ముఖ్యంగా జనాభా అభివృద్ధి, జనాభా పట్టణీకరణ మరియు వలసలు, జాతులు, గిరిజన జాతులు, మతాలు మరియు భాషా సమూహాలకు సంబంధించినటువంటివి అడగడం జరుగుతుంది. ఇక ఇండియన్ సొసైటీ చూసినట్లయితే 30 మార్కులకు ఉంటుందండి. సో అందరికీ ఒక చిన్న అప్డేట్ అండి. ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ అన్నీ కలిపి మీకు జస్ట్ 99 రూపీస్కే మన యాప్లో అందజేస్తున్నానండి. మీకు దీని యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందంటే మీకు ఎగ్జామ్ అయితే తెలుస్తుందండి. గత
పరీక్ష రాసిన వాళ్ళని అడగండి. జస్ట్ 99 రూపీస్కే కోర్స్ ఇచ్చాను, బట్ అందులో నుంచి ఆల్మోస్ట్ 90% పైగా ప్రశ్నలు కవర్ అయ్యాయి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసిన వారు ఆల్రెడీ. ఓకే, మరి ఇండియన్ సొసైటీలో ఏముంటాయంటే భారతీయ సమాజ నిర్మాణము, నెక్స్ట్ సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం ఉంటుంది. ఓకేనా, వీటిపైన మొత్తం మనకు 30 మార్కులు అయితే అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 30 మార్కులు అండి. ఇందులో మనకు ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం బాగా చదవాలి. చూడండి ఫ్రెండ్స్, 30 మార్కులు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రతిరోజు మనము న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అయితే మనము ఫాలో అవ్వాలి. అలాంటప్పుడు మనము ఈజీగా 30 మార్కులను స్కోర్ చేయగలుగుతాం, 25 నుంచి 30 మార్కుల వరకు. ఓకే, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు అండి. ఇందులో లాజికల్ రీజనింగ్, ఓకేనా, లాజికల్ రీజనింగ్ అయితే ఉంటుంది. స్టేట్మెంట్స్, ఊహలు, ప్రకటనలు, వాదనలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రాథమిక సంఖ్యాశాస్త్రం కూడా ఇందులో మనకు ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా మనకు ప్రిలిమ్స్ వరకు అయితే ఉంటాయండి. ప్రిలిమ్స్ మన మెయిన్ టార్గెట్ ప్రిలిమ్స్ అండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనము మెయిన్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు, బట్ ప్రిలిమ్స్కి మనము త్వరగా ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ మనము దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేది మరి ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుందండి, ఎంత రేషియోలో తీసుకోవాలి అని చెప్పేసి. ఆ రేషియో ప్రకారమే మనము మెయిన్స్కి అయితే ఎంపిక కావడం జరుగుతుంది. ఇక సిలబస్ ఫర్ మెయిన్స్, ఓకేనా, పేపర్ 1 ఇందులో 150 మార్కులకు గాను మొత్తం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సాంస్కృతిక చరిత్ర ఉండడము జరుగుతుందండి కంప్లీట్గా. సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా 75 మార్కులకు గాను అడుగుతారండి. ఎన్ని మార్కులు అండి? 75 మార్కులు. ఏపీ హిస్టరీ 75 మార్కులు అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులు ఉంటుంది, పార్ట్ బి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి 150 మార్కులు అండి. ఇందులో సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్కులకు గాను ఉంటుంది. దీంతో పాటుగా పార్ట్ బిలో కనుక మనం చూసినట్లయితే అంటే సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు అన్ని సబ్జెక్ట్స్ అయితే ఇందులో కవర్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా పొందుపరిచినటువంటి సిలబస్ అండి ఇది. ఓకేనా, సో ఇందులో సిలబస్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ గమనించాలి. ఓకే, సిలబస్లో చేంజెస్ ఉండవు. అండ్ ఈసారి లాస్ట్ టైం కేవలం 18 మార్కులు వస్తేనే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారండి. సో దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఓకేనా, అది డిఫరెంట్ సినారియో, దాన్ని మీరు లెక్కలోకి తీసుకోవద్దు. ఓకేనా, ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది కట్ ఆఫ్. ఓకే, మార్కులను బట్టి మరి 1:50, 1:15, 1:100, 1:200 ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది. సో దాని ప్రకారం మనము మెయిన్స్కి అయితే ఎంపిక కావడము జరుగుతుంది. ఓకేనా, సో గైస్ ఇదండి అప్డేట్. ఇంకా మీరు ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జస్ట్ 45 డేస్ మాత్రమే టైం ఉంటుంది మనకు ప్రిలిమ్స్కి. ఎక్కువ టైం ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. కాబట్టి నోటిఫికేషన్ రాకముందు నుంచే మనం ప్రిపేర్ అయితే ఈజీగా మనము క్వాలిఫై అవ్వచ్చు ప్రిలిమ్స్లో. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, బాయ్.